హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ పురుషోత్తం టాక్స్. 'స్క్రీమ్ 7' హాలీవుడ్ మూవీ రివ్యూ. ఇది ఈ మూవీ అయితే ఫిబ్రవరి 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. వచ్చినప్పటి వచ్చింది. నిన్న నైట్ చూసిన. అండ్ మేబీ తెలుగులో వచ్చే అవకాశాలైతే ఉన్నాయి ఇన్ ఫ్యూచర్‌లో. ఆర్ 1 వీక్, 1 మంత్ తెలీదు. కానీ ఫ్యూచర్‌లో అయితే డెఫినెట్‌గా వస్తదనిపిస్తుంది. అండ్ 'స్క్రీమ్ 7' అనేది సీరీస్ చూసిన వాళ్ళకి చాలా అర్థమై ఉంటది. గోస్ట్ కిల్లర్ మళ్ళీ వచ్చేసాడంటే భయపడే సీన్స్ ఉంటాయి. వాడి కాల్స్ గాని, వాడు మాట్లాడే విధానం గాని, కొంతమందికి ఈ సీరీస్ చూసిన వాళ్ళకి వాడి మీద కొంచెం ఉంటాయి ఎక్స్‌పెక్టేషన్స్. 'స్క్రీన్ 7' లవర్స్‌కి అంకితం. ఎందుకంటే వాళ్ళు చూసే అవకాశాలు ఎక్కువుంటాయి. వాళ్ళు మూవీ లవర్స్ టైప్‌ల క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ జాన్‌రా చూసే వాళ్ళకి బాగా ఇష్టము. సో, స్టోరీ విషయానికొస్తే ఇది సిడ్నీ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునేందుకు తను ఏం చేసింది అనేది మూవీ బేసిక్ ప్లాట్. అండ్ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఫస్ట్ ఒక బ్రూటల్ సీన్ ఉంటది. లైక్ వీళ్ళు ఒక ఇద్దరు మర్డర్ జరిగిన ప్లేస్‌కెళ్తే వాళ్ళిద్దరిని గోస్ట్ కిల్లర్ లేపేస్తాడు. అది కొంచెం బ్రూటల్‌గా ఉంది. తర్వాత సిడ్నీ ఫ్యామిలీ గురించి, వాళ్ళ డాటర్, వాళ్ళ హస్బెండ్, వీళ్ళ ఎమోషనల్ బాండింగ్ గురించి చూపిస్తారు. తర్వాత ఒక అన్‌నోన్ పర్సన్ నుంచి కాల్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఒక 2 టైమ్స్ కాల్ వస్తది. తర్వాత సిడ్నీ హౌస్‌లో గోస్ట్ కిల్లర్ వచ్చినప్పుడు కొంచెం భయంకరంతో గుండె దడ 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 కొట్టేసుకుంటది. ఆ సీన్ బాగుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. అండ్ సిడ్నీ కాల్ చేసిన తర్వాత మీ డాటర్ ఉన్న ప్లేస్‌కొచ్చినా అని చెప్పినప్పుడు, తను పరిగెత్తుకుంటూ వెళ్లి కిల్లింగ్ చేయాలని చూస్తది. వాడిని చంపాలని చూస్తది. అది కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేను. ఆ పర్సన్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికొస్తే లాజిక్‌లు అసలు పక్కన పెట్టేయాలి. కొన్ని లాజిక్స్ ఎలా ఉంటాయంటే మనకు కిల్లర్ కాల్ చేసి చెప్తాడు. గోస్ట్ కిల్లర్ కాల్ చేసి సిద్దికి చెప్తాడు. మీ డాటర్ ఉన్న ప్లేస్‌కొచ్చినా. సో, కాపాడుకో అని చెప్పేసంటే, ఆలోపే వాడు ఒక పర్సన్‌ని అంటే ఒక తను టాటూమ్ అనే పర్సన్ అనుకోని, హనీ అనే పర్సన్ లేపేస్తాడు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది అది గూడా. కొన్ని చూడదగినట్లు కొన్ని సీన్స్ అయితే ఇట్లా పెట్టుకొని చూడబడతాయి కొన్ని కొన్ని సీన్స్. అయితే ఇక్కడ లాజిక్‌లెస్ ఎక్కడ అనిపించిందంటే వీడు కాల్ చేసి చెప్తాడు వీడియో కాల్‌లో. బ్యాక్ సైడు మీ మీ డాటర్ ఉన్న ప్లేస్‌కొచ్చిన అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాడు. ఆ నెక్స్ట్ టైమ్ కాల్ చేస్తే పక్క పొంటి ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఉంటది. నువ్వు ఏఐ గూడా అంటే, ఏఐ పర్సన్ అయితే అంత క్లియర్‌గా నీ డాటర్‌ని చంపేస్తా అని చెప్పేసి అంటే నువ్వు ఎందుకెళ్తావు? నువ్వెళ్ళవు గదా! సో, నీకు బాండింగ్ అయితే ఉంది ఒప్పుకుంటా. కాకపోతే ఏఐ తప్పుగా చెప్పిందని చెప్పేసి నువ్వు వెళ్ళొద్దు గదా! అది రియల్‌గా జరిగినప్పుడు ఇటు రియల్‌గానే కాల్ చేసి వార్నింగ్ ఇస్తావు గదా! ఇలాంటి లాజిక్స్ పక్కన పెట్టాలి. ఎందుకంటే లాజిక్స్ అసలు ఉండవసలు. మళ్ళా వీడియో కాల్‌లో ఎట్లా చూపిస్తారు 2000లో అసలు వాట్సాప్ వచ్చిందో లేదు. బట్ వీళ్ళు ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లో ఉంటారు గానీ 2000 నుంచి వాడు ఎమ్మడి పడుతుంది సంథింగ్ అని చెప్పేసి సొల్లు చెప్తారు. అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అంతే. కిల్లింగ్ సీన్స్ అయితే కొంచెం వాడు గోస్ట్ కిల్లర్ వచ్చినట్టు కొంచెం దడదడగా కొట్టేసుకుంటది. ఎందుకంటే ఆ రకం ఉన్నది. ఆ క్లైమాక్స్ అయితే ఒక బార్ సీను. అసలు మూవీకే హైలైట్ అది. అంత బావుంది. అండ్ ఓవరాల్‌గా ఈ మూవీ ఎవరు చూడొచ్చంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సచ్చినా కూడా చూడరాదు. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే ఉంటది. చేతులెట్టి అడ్డం పెట్టుకున్నా. ఎవరైతే 'మాక్రో' అండ్ 'హిట్ 3' కొన్ని కొన్ని బ్రూటల్ సీన్స్ చూస్తాం. అండ్ 'ధురంధర్ పార్ట్ 1' ఇలాంటి సినిమాలు చూసినోళ్ళు ఓకే. ఈ మూవీ చూడొచ్చు. మిగతా వాళ్ళకి చూసేంత కెపాసిటీ అని వాళ్ళకుండది. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే అడ్డం పెట్టుకొని చూస్తాం. అండ్ ఎస్పెషల్‌గా వచ్చే సీన్స్ అయితే ఫస్ట్ వచ్చిన సీన్స్ అండ్ క్లైమాక్స్‌లో బార్ సీన్స్ గాని, అవి బాగా టూ మచ్ ఉన్నాయి సీన్స్ అయితే. సో, ఫ్యామిలీ అయితే చూడలేరు. సో, నేనేమైందంటే క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కి వాళ్ళకి డెడికేట్ చేస్తున్నా. మూవీ చూడొచ్చు. అండ్ నా ఒపీనియన్ చెప్పితే నాకైతే నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌గా కొన్ని కొన్ని సీన్స్ జంప్ స్కేర్స్ కూడా ఉన్నాయి. అవి నేను స్పాయిలర్స్ కూడా ఇవ్వట్లేదు. కొన్ని కొన్ని సీన్స్ మీరు చూస్తే కొంచెం ఎక్సైట్ అవుతారు. అంత బాగుంది మూవీ. అండ్ మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించింది? అండ్ నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.